ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కళ్యాణదుర్గంలో సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు అనంతపురం పార్లమెంటు అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ గారు ఉన్నారు. ప్రధానంగా ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది, ఇప్పుడు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎట్లా కనిపిస్తుంది రాజకీయ వాతావరణం? శంకరనారాయణ గారు ముందు నుంచి ఊహించిందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడ్డాడో పనిచేశాడో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేద ప్రజలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఏదైతే ఆలోచన చేసి 5 సంవత్సరాల పాటు వారికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా, వ్యవసాయక రంగంగా, మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసేదానికి ఆయన తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు ఏ వాడకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ, మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతేనో వాటికి మరి విరివిగా వేలాదిగా తరలి రావడానికి స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని తీసుకుంటే, చంద్రబాబు నాయుడు అంటే పేరు చెప్తానే ఆయన ఒక మోసకారి, ఒక వెన్నుపోటుదారుడుగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తొచ్చేది లేదు, ఒక కార్యక్రమం కూడా గుర్తొచ్చేది లేదు. 2014లో కూడా మోడీ బొమ్మ పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ మోడీ బొమ్మ పెట్టుకొని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి 2014 నుంచి 2019 వరకు ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు పూర్తిగా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన చేసిన మోసానికి బలైపోయి ఉన్నారు. కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మాకు మంచి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయూత పథకం వస్తుంది, మరి ఆసరా లాంటి పథకాలు వస్తాయి, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుందని మహిళలు, మరి రైతు భరోసా చెప్పింది చేస్తాడు 16,000 రూపాయలని, మరి ఇలా ప్రతి విషయంలో కూడా అమ్మఒడి కూడా ఈరోజు 17,000 రూపాయలకు పెంచడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల జగన్ గారి పైన ఒక నమ్మకం ఉంది. జగన్ గారు అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం, దగా, ఒక వెన్నుపోటుదారుడనే ఒక భావన ప్రజల్లో ఉంది. తప్పుకోకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. మరొక్కసారి తప్పుకోకుండా ముఖ్యమంత్రి అయితే తీరుతారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి ఖాయమని చాలా స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ గారు. వీడియో శ్రీనివాస్, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.